మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అయితే ప్రస్తుతం అమీర్పేట దగ్గర ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి తలసాని సాయి కిరణ్ యాదవ్ మనతోటి ఉన్నారు. ఒకసారి ఎందుకోసం వీళ్ళు ధర్నా చేస్తారు ఏంది అనేటటువంటిది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి రీజన్ ఏందన్న? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది యూటర్న్ ప్రభుత్వంగా మారిపోయింది. తను ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోకుండా అన్నింటినీ యూటర్న్ చేసుకునే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంది. కాబట్టి గడిచిన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈరోజు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి గారు కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి గారు అయితే డైరెక్ట్గా పిల్లేస్తున్నారు దీనిపైన. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామన్నారు. మా డిమాండ్ కూడా అదే, మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి అనేది మా డిమాండ్. ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజలకి ఉపయోగపడే విషయము. మీరు పేద ప్రజలని కొత్తగా వచ్చిన ప్రభుత్వము మనసు గెలుచుకోవాలి కానీ డబ్బులు దోచుకోకూడదు. మీరు వాళ్ళని డబ్బులు దోచుకునే విధంగా మీరు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో 20,000 కోట్లు తీసుకోవాలని 25 లక్షల లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి, ఇది మంచి పరిణామం కాదు. దయచేసి ఉచితంగా మీరు ప్రకటించాలనేది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సికింద్రాబాదు, సనత్ నగర్, కుకట్పల్లి, కుతుబులాపూర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇనిషియేషన్ తీసుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మేము పని చేస్తున్నామని చెప్తాము. తప్పకుండా చేయండి, లబ్ధి చేయండి, కానీ ఉచితంగా చేయండి అని వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. ఉచితంగా చేయడమే న్యాయం కాబట్టి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం, సాయి కిరణ్ చెప్తున్నటువంటి విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజలకు ఆర్థిక భారం పడుతుంది వాళ్ళు చేసేదానివల్ల అని చెప్పేసి సాయి కిరణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.